హాయ్ ఫ్రెండ్స్, టుడే మాది పప్పుచారు అన్నమాట. సో నేను సాంబార్ అని చెప్పలేను. సాంబార్కి అయితే అన్ని ముక్కలు ఉండాలి. నా దగ్గర అయితే ఆనపకాయ ఉంది. సో ఆనపకాయతోనే ఏం చేస్తున్నానో చూడండి. నేను ముందుగా మిక్సీ పట్టేశాను. పప్పు అనేది ఉడికించేసి దాన్ని మిక్సీ పట్టేశాను. అంటే బద్దల్లా ఉంటే కొంతమంది తినబుద్ధి లేదు. సో నేను అందుకని చెప్పి మిక్సీ వేసుకున్నాను. ఇంట్లో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మరగనిద్దాం. చూసారు కదండి, ఆయిల్ అనేది చిన్నది మరిగిందన్నమాట. ఇంట్లో ఇప్పుడు ఆనియన్స్, అలాగే తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఆయిల్లో మగ్గనిస్తే కొంచెం టేస్ట్, అంటే ఆనపకాయ అనేది చిన్నది మెత్తబడుతుంది అన్నమాట. సో పప్పుచారు తొందరగా అయిపోతుంది. ఆనపకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. కొంచెం వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆనపకాయ అనేది ఇలా మగ్గిందన్నమాట. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఫస్ట్ పసుపు, ఒకసారి పసుపు ఉంటే బెల్లం ఉంటే బెల్లి టేస్ట్. సో నేనైతే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. లైట్గా ముక్కలకు పచ్చినట్టు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముక్కలు పట్టేస్తుంది. ఇది ఒక 1 minute వచ్చేసి ఈ మిశ్రమాలు అనేది ప్లేట్లోకి తీసుకుంటాను. ఫ్రెండ్స్, టమాటా కూడా మగ్గింది. నేను తీసేస్తున్నాను. ఇందులో పప్పు, అలాగే ఇప్పుడు మగ్గ పెట్టుకున్న ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 by 1 సాంబార్ మసాలా అండి, సాంబార్ పౌడర్. మేమైతే ఇదే యూజ్ చేస్తాము. ఇందులో నేను 1/2 ప్యాకెట్ వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పులోనే చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. చింతపండులో చిన్న చిన్న గుజ్జు ఉంటుందన్నమాట, అది నాకు నచ్చదు. సో నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను జాడీతోనే. ఫ్రెండ్స్, ఇలాగా అదే చింతపండు నీళ్ళు వేసుకున్నాం కదా, నాకైతే ఇంకా థిక్గా ఉంది. సో నేను ఇందులో ఇంకొచ్చి చింతపండు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. సరిగ్గా ఫ్రెండ్స్, నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మీ పులుపు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎంత తింటారంటే అంత పులుపు యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో ఇది కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 5 minutes మరిగించుకున్నా. ఇలా తాలింపుకి అరేంజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, తాలింపు కోసం అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా కళాయి పెట్టుకున్నాను. ఇందులోనే ఆయిల్, మూకుడు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది.
వేసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.